సో మేమైతే వైజాగ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. సో దేనికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అనేది మీకు వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేస్తాం. ట్రైన్ కోసం అంటే వెయిట్ చేస్తున్నాం బాగా. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. ఈ ట్రైన్ వచ్చేసరికి సామర్లకోట తర్వాత విశాఖపట్నం నెక్స్ట్ స్టాప్. మా రామ్గడ్ అయితే సిన్సియర్గా ఎవరితోనో పుల్లారికి వెళ్ళిపేస్తున్నాడు. సో ఎక్కడి నుంచి ఈ వ్యూలో చూస్తుంటే నాలో పొంగెను నర్మదా అని పాటలో ఒకటి, కానీ బొంగు ఏ బొందా పొంగదు అక్కడ. సో అక్కడ నుంచి ఈ ట్రైన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు డోర్ దగ్గర వైజాగ్ ఎక్కడ వస్తుంది అని చూస్తున్నాడు రామ్ గారు అయితే. మాకు ఎక్కడ ట్రైన్ జర్నీ ఎటు వెళ్ళినా అండి ఆ డోర్ దగ్గర నిలబడటం మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎంత రిస్క్ ఉంటుందో, మాకంటే గాలి ఎక్కువ కావాలన్నమాట. సో లోపల అయితే మేము రిజర్వేషన్ బుక్ ఎక్కిస్తాం, జనరల్ బుక్ ఖాళీ లేదని. టీసీ వస్తే ఎంతగా చేతులు పెట్టేద్దాం అనుకున్నాం, కానీ అదృష్టవశాత్తు మాకు టీసీ రాలేదన్నమాట టికెట్స్ చెక్ చేయడానికి. సో ఫైనల్లీ వైజాగ్ అయితే మేము ఎంటర్ అయిపోయాం అనమాట. వైజాగ్ నుంచి మేము వెళ్ళాల్సిన చోటు అయితే వేరే ఉంది, కానీ అది వైజాగ్ లో దిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మా ట్విన్ బ్రదర్స్ అయినటువంటి రామ్రాజ్, లక్ష్మణ్ రాజ్ అన్నయ్యలు వస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే మేము ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్కి ఎంతమంది విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఆ ప్లేస్ అయితే మీకు చెప్తాను ఇప్పుడు. సో ఫైనల్ ఆ ప్లేస్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చరికి సింహాచలం రైల్వే స్టేషన్ అనమాట. సింహాచలం రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ అన్న వాళ్ళు పిక్ చేసుకుని అక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడి నుంచి మేము లైట్ గా మా అన్నయ్య అయితే రామరాజు అన్న అయితే కొంచెం మజ్జిగ తీసుకొని అక్కడి నుంచి మేము గుడికి అయితే బై వాక్ వెళ్ళాం అనమాట. కొండ మీదకి, సింహాచలం కొండ మీదకి చూసి చాలానైంది. మీలో ఎంతమంది సింహాచలం కొండ దర్శనం చేసుకున్నారో కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి. అండ్ ఫైనల్లీ కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఈ లొకేషన్ అయితే మాకైతే చాలా పనిస్తుంది అనమాట. వైజాగ్ మొత్తం ఒకే స్క్రీన్ మీద చూడటం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా అందరికి కూడా. అండ్ కొండపైకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఈ కొండ దగ్గర మాక్సిమం చాలా షూటింగ్స్ అయితే అవుతాయి. ఎక్కువ బాలయ్య బాబు గారి మూవీస్ అవుతాయి అన్నమాట, మన నందమూరి బాలకృష్ణ గారివి. అండ్ మేమైతే బ్యాగ్లో సెల్ ఫోన్స్ అవి అక్కడ ఎలా ఉండవు కాబట్టి మేమైతే లాకర్ రూమ్ లో అవి పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాము. అండ్ మేమైతే ఫోన్లు అలవ్ లేవు కాబట్టి మేము మొత్తం అంటే ఆ గుళ్ళో జరిగింది అంతా కూడా మేము షూట్ చేయలేకపోయాము, ఫోన్ లాకర్ రూమ్ లో వదిలేయడం వల్ల. సో మాక్సిమం ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడికి లగేజ్ అక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్తున్నాము. సో ఫైనల్లీ మా లగేజ్ రూమ్ అయితే కనిపించింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ బ్యాగులు పెట్టేసుకుని దర్శనం కంప్లీట్ చేసుకుని వేడిగా ఉందని చెప్పి ఐస్ క్రీమ్స్ కొనుక్కొని చక్కగా తింటూ మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడి నుంచి మన ఒక సెలబ్రిటీస్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. వాళ్ళు ఎవరనంటే మన యూట్యూబర్స్ అయినటువంటి ప్రియాంక వాళ్ళ ఎంగేజ్మెంట్ ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. మధ్యలో సిఎంఆర్ కూడా కవర్ చేసుకుందామని ఇదిగో సిఎంఆర్కి అయితే వచ్చేసాం అనమాట. సో సిఎంఆర్ లో మా ట్విన్స్ ఫ్రెండ్స్, ఇంకొక ఫ్రెండ్స్ అయినటువంటి సరిత వాళ్ళు కూడా వస్తున్నారు అని అంటే, సో వాళ్ళని కూడా కలుద్దామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చామన్నమాట వైజాగ్ సిఎంఆర్ కి. సో వెయిట్ చేస్తూ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. తీరా దారిలో పెద్ద వర్షం అయితే మాకు సడన్ షాక్ ఇచ్చింది. ఆ వర్షం కూడా మేము లెక్క చేయకుండా మా చెల్లి వాళ్ళ ఎంగేజ్మెంట్ కి అయితే మేము రీచ్ అయిపోయాము. అండ్ మా బావ, మా చెల్లిని అలా చూస్తుంటే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వీళ్ళు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి, వాళ్ళ పేర్లు కూడా చెప్పండి కింద. సో అండ్ మేమైతే మా రామ్గడ్ అయితే అక్కడ దండలిచ్చి మార్చుకోమని అయితే చెప్తున్నాడు. సో ఇదైతే బాగుంటది కదా వీడియోలోకి అని చెప్పేసి మేమైతే రెడీ అయ్యి చక్కగా మా ఊరు చూడండి పెళ్లి పనులు అంతా ఈడే చేస్తున్నాడు. అది బిల్డప్ అక్కడి నుంచి అక్కడికి అట్టపొలకలు తీసుకొచ్చాడు అంతే. సో ఇక్కడ నుంచి మేమైతే త్వరగా లంచ్ చేసి మాకైతే వెల్కమ్ డ్రింక్ మ్యాంగో డ్రింక్ ఇచ్చారన్నమాట. మ్యాంగో డ్రింక్ అయితే తాగేసి వెల్కమ్ డ్రింక్ తీసుకుని అక్కడైతే మా డిన్నర్ అయితే మేము స్టార్ట్ చేసాము.
అండ్ మాతో పాటు ఒక మా ఈ బ్రో వచ్చాడనమాట. చాలా అంటే చాలా మంచిది, మాకు కరెక్ట్ టైంకి హెల్ప్ చేశాడు. ఆ హెల్ప్ అయితే మీకు తర్వాత చూపిస్తాను. అండ్ మా డిన్నర్ అయితే అయిపోయింది. ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్ పాన్ అయితే పెట్టారు. స్వీట్ పాన్ కూడా టేస్ట్ చేసేసి మేమైతే కిందకి ఎంగేజ్మెంట్ ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇదిగో నేను చెప్పాను కదా స్వీట్ పాన్. మీలో ఎంతమందికి స్వీట్ పాన్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. లేదు ఎందుకంటే మా పెద్దనాన్న గారు వాళ్ళది కూడా పాన్ షాప్ అనమాట. మేము అక్కడ షాప్కి ఎప్పుడు వెళ్ళినా సరే స్వీట్ పాన్ అయితే మేము కంపల్సరీ టేస్ట్ చేస్తాము. అండ్ మేము ఎంగేజ్మెంట్కి వెళ్ళి కానీ ఈ స్పెషల్ గెస్ట్ అయితే మాకు కనిపిస్తుంది అనమాట. వీడి పేరు ఎంతమంది తెలిసే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వీడి పేరు వచ్చేసి చెప్పేస్తున్నాను అనమాట. వీడు మన ప్రియాంక వాళ్ళ పెట్ కుకీ గడ్ అనమాట. సో మేమైతే మంచిగా ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళిద్దరికి ఒక ఫోటోలు తీసుకుంటే మేము డోంట్ మ్యారీ బీ హ్యాపీ అని ఫోటో సాంగ్ అయితే పెట్టాం. మా బావ రియాక్షన్ చూడండి అక్కడి నుంచి ఎలా ఉంటుందో. మా బావ అయితే చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాడు అనమాట. చూడండి అక్కడి నుంచి రియాక్షన్ అయితే చిన్న చిలుపున అయితే విసురుతాడు. అండ్ వచ్చిందిరా మా టైం అనుకుంటూ మేమైతే ఫోటో దిగడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చేతులు ఏం లేవు కాబట్టి అక్కడ ఉన్న పూలే తీసి వాళ్ళకి గిఫ్ట్కి ఇస్తాం అనమాట. సో మేమైతే మాతో పాటు ఇంకొక ట్విన్ పెయిర్ రామ్ లక్ష్మణ్ యాడ్ అయ్యారు. సో వాళ్ళిద్దరు మేమిద్దరు మొత్తం 3 జంటలు అయితే మేము కలిసి వెళ్ళాము ఫోటో తీయించుకోవడానికి. సో మేము సరదాగా అక్కడ చేసిన రచ్చ ఇదంతా అయితే మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. మేమైతే అంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఎంగేజ్మెంట్ లో మేము వెళ్ళడం. చాలా అంటే చాలా ఈగర్గా పెళ్లి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. అండ్ తర్వాత సోలోగా మా ఇద్దరి పేరు వాళ్ళ పేరుతో మేము చక్కగా ఒక్క ఫోటో తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మా రచ్చ డాన్సులు ఇవన్నీ అయితే ఉంటాయి. కానీ అవన్నీ మేము తీయలేదు, అంటే మాకు ట్రైన్ టైం అయిపోతుందని కేక్ కటింగ్ తీసుకొని అక్కడి నుంచి మా రైల్వే స్టేషన్కి అయితే జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. కేక్ కటింగ్ కూడా కేక్ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉందండి. కేక్ అయితే నిజంగా అసలు సూపర్ ఉంది టేస్ట్. నాకైతే ఇంకా అసలు కేక్ అసలు క్రీమ్ పోద్దేమో తిన్న తర్వాత ఇంకేం తినలేదు నిన్న. తర్వాత ఆ కేక్ క్రీమ్ అది ఏ ఫ్లేవర్ తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది కేక్.
ఎంగేజ్మెంట్ ఆడవాడు పూర్తి చేసుకున్న తర్వాత మాది రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట రైల్వే స్టేషన్ కి. కార్లో అయితే ప్లేస్ లేదు కానీ ఎలాగోలా ఇరుక్కొని అయితే రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యామన్నమాట. ట్రైన్ అయితే 11:20 కానీ మేము 11:15 రీచ్ అయ్యాము. సో ఇంకా మా వీడియోస్ ఎవరన్నా చూడకపోయి ఉంటే కనుక మా ఛానల్లోకి వెళ్ళి మా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.